దేవుని మహాకృపను బట్టి ఏజెన్సీ ప్రాంతంలో సువార్త చేయడానికి, వాక్యాన్ని ప్రకటించడానికి మా టీం అందరం కలిసి కరపత్రికల దగ్గర నుండి దుప్పట్లు, చీరలు, బైబిళ్ళు, చిన్నపిల్లలకు, బాలింతలకు మఫ్లర్లు తీసుకున్నాము. మరీ దయనీయ స్థితిలో ఉండే వారి కొరకు నిత్యావసర సరుకులు, కిట్లు కూడా కొన్ని ఏర్పాటు చేశాము. పెద్ద పండ్లు బాక్స్ కూడా తీసుకున్నాము. ఇవన్నీ ఎందుకంటే దేవుడు మా జీవితాలలో చేసిన మేలులు అనేకము. మేము పొందుకున్న ఇంత మంచి జీవితాలు, చక్కటి సౌలభ్యాలు వారికి ఉండకపోవచ్చు. అందుకే వారికి కూడా మేము కలిగిన ఉన్న వాటిలో కొంచెం పంచి ఇచ్చి క్రీస్తు ప్రేమను వారికి రుచి చూపించాలని మాత్రమే ఇవి కూడా తీసుకోవాలని నిర్ణయించుకున్నాము. ఇలా 3 రోజులు సువార్త యాత్ర కొరకు కావలసిన వాటన్నింటినీ సిద్ధపరచుకున్నాము. ప్రార్థన చేసుకుని ఆటోలో బయలుదేరాము. ఇంకో విషయం ఏంటంటే, మాతో పాటు మొన్నే మొదటి పుట్టినరోజు జరుపుకున్న మా పాప కూడా వస్తుంది. అక్కడ గమ్యానికి చేరేసరికి రాత్రి 10 అయ్యింది. అప్పటికే చాలా అలసిపోయాము. దేవునికి స్తోత్రాలు చెల్లించి చేయబోతున్న సువార్త కోసం ప్రార్థన చేసుకుని విశ్రాంతి తీసుకున్నాము.